ప్రొఫెసర్ శాంతమ్మ విశాఖలో నివసిస్తున్నారు. ఉపాధ్యక్ష పదవికి ఉషా భర్త జేడీ వ్యాన్స్ పోటీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఉషా భర్త గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అంటూ హార్టీ కంగ్రాచులేషన్స్ చెబుతున్న శాంతమ్మతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. అమెరికా ఎన్నికలంటే యావత్ ప్రపంచం దృష్టి కూడా అమెరికా మీదే పడుతుంది. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపు నుంచి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండగా ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ పోటీ పడుతున్నారు. ఆ వాన్స్ భార్య అయిన ఉషాకి సంబంధించిన బంధువులు కూడా విశాఖపట్నంలో ఉన్నారు. వారికి సంబంధించిన బంధువులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. శాంతమ్మ గారు, అసలు ఎటువంటి రిలేషన్ ఉందో మనం తెలుసుకుందాం. మేడం, మీరు నమస్తే అండి. ఇక్కడ చిలుకూరు ఉషా గారికి మీకు ఉన్న సంబంధం ఏంటి? చెప్పాను కదా, మా భర్త ద్వారా ఉన్న సంబంధమే. ఆయన పెద్దన్న గారి 4వ కొడుకు కూతురు ఉష. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మీరు మాట్లాడారా ఉషా గారితో? లేదండి, వారిని చూడలేదు. వారిని గురించి నేను ఎప్పుడు వినలేదు. మాటల్లో కూడా ఎక్కువ రాలేదు. ఎందుకంటే ఆవిడ పుట్టింది అక్కడ, అలా ఉండిపోయింది, ఆ లెవెల్లో ఉండిపోయింది. నేనేదో నా చిన్న లెవెల్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడు ఎక్కువ కలయిక అనేది లేదు. కలయిక అయిన కొద్దీ అందరం ఏదో పనుల మీద ఫినిష్ చేసుకొని వెళ్ళటమే కానీ కబుర్లు కామాక్షులు లేవు. కనీసం ఫోన్లో అయినా ఎప్పుడైనా మాట్లాడుకున్నారు? ఫోన్లో అసలు ఆవిడ తెలిస్తే ఫోన్ ఉంటుంది. ఆవిడే నాకు తెలియనప్పుడు ఎక్కువగా ఆవిడతో మాట్లాడటం ఉండదు. ఉషా గారు వాళ్ళు తరం అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండేవారు? ఉషా గారు మూలాలన్నీ వైజాగ్, అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు తణుకు, వడ్డూరు, వానపాముల విలేజ్లో ఉండేవారు. మేము బ్రాహ్మిన్స్. ఇప్పుడు ఉషా గారి నుంచి అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎవరైతే పోటీ పడుతున్నా వాన్స్ భార్య కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా, ఆవిడకి వస్తే బాగుంటుంది. ఆ లెవెల్ వరకు వెళ్ళగలిగిందంటే ఎంతో తెలివితేటలు ప్రదర్శించి ఉండారు ఆవిడ. అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటిలోనూ కన్నా పెద్ద వైస్ ఛాన్సలర్ అయింది ఆవిడ. మరి కాబట్టి ఏమిటి, ఒకళ్ళు ఇద్దరు ఆ స్థితికి వెడతారు కానీ అందరూ వెడదామని వెళ్ళరు. ఏదో ఎక్కువ ఉద్యోగం చేద్దాం, ఎక్కువ సంపాదిద్దాం, ఎక్కువ సంతోషం అనుభవిద్దాం, ఇలాంటి కారణాలతో వెళుతున్న వాళ్ళే ఉన్నారు. కానీ ఎంత వెళ్ళినా ఈ లెవెల్కి వెళ్ళే వాళ్ళు మటుకు ఏం పర్సంటేజ్ తీయండి పోనీ. అంటే ఉషా గారికి తనకు సంబంధించిన బంధువులు కానీ ఇంకెవరైనా, మీరు కాకుండా ఇంకెవరైనా ఇక్కడ ఉన్నారా వైజాగ్లో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఇంకా వేరే చోట్ల కానీ ఉషా గారి బంధువులు? ఉషా గారి బంధువులు అంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఆ లెవెల్లో నేను పోటీ చేయలేను. ఆ లెవెల్లో అవసరం లేదు, ఎవరైనా ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్నారు కదండి. పెద్ద ప్రొఫెసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, తర్వాత ఒక సంస్థకి యజమానులు ఉన్నారు, లేకపోతే ఓ సంస్థను నడిపించేవారు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అమ్మ, మీకు ఇప్పుడు ఎంత వయసు? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను 96 వచ్చి 3 నెలలు అయిందండి. నేను ప్రొఫెసర్ ఎమెరిటస్ ఇన్ ఫిజిక్స్గా నన్ను జిఎస్ఎన్ రాజు గారు నియమించారు. ఆయన నాకు ఒకనొకప్పుడు స్టూడెంట్. చివరిగా చెప్పండి, ఇప్పుడు ఉషా గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఉషా గారికి నేను చెప్పేది హార్టీ కంగ్రాచులేషన్స్. వెరీ మచ్ మేడం. ఇది మొత్తం మీద పరిస్థితి. ఉపాధ్యక్ష పదవికి, అమెరికా ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ పోటీ పడుతున్నారు. ఆయన భార్య ఉషా కూడా తెలుగు మూలాలు ఉన్నాయి. ఈ కుటుంబానికి శాంతమ్మ గారు శుభాకాంక్షలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.